శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దివ్య గోకులము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఒక దినమున మధ్యాహ్నపు వేళ వైద్య సేవానంతరము మాస్టర్ గారు తన బసకు విచ్చేసి భోజనము పూర్తి చేసిరి. వారి సమక్షమున నేనొక్కడనే ఉంటిని. ఇంతలో వారి సమీప బంధువు ఒకరు వారిని కలియుటకై వచ్చిరి. అతని ఆహ్వానముపై మాస్టర్ గారు అంతకుముందు ఒక దినము వారి ఇంట ఆతిథ్యము స్వీకరించిరి. నేను వారిని అనుసరించి తిని. ఇప్పుడు ఈయన మాస్టర్ గారితో సంభాషణ ప్రారంభించిరి. క్రమక్రమముగా ఆ సంభాషణ వారి ఇరువురికి బంధువగు మూడవ వ్యక్తిని గూర్చిన పరోక్ష నిందగా సాగినది. ఈ మూడవ వ్యక్తి మహనీయులైన మాస్టర్ గారిని గూర్చి పరోక్షముగా దుష్ప్రచారము చేయుచున్నాడని ఈతని అభియోగము. మాస్టర్ గారు ఇట్టి మాటలు నాకు చెప్పవద్దు అని తమ బంధువును హెచ్చరించిరి. అతడు శ్రీవారి ఎడల చనువు కొలది వారి హెచ్చరికను పెడచెవిన పెట్టెను. తాను మూడవ వ్యక్తిపై చేయు అభియోగములను కొనసాగించుచు శ్రీవారి సానుభూతిని సంపాదింప సమకట్టెను. మాస్టర్ గారు కన్నులు మూసిరి. ఈతని మాటలు వారి చెవిన పడుచున్నట్లు లేదు. శ్రీవారి నుండి ప్రత్యుత్తరము ఇతనికి లభించుటలేదు. కనీసము ఊ ఆ అనుటలేదు. ఒక గంటసేపైన తరువాత అతడు గ్రహించెను. ఏమని? మాస్టర్ గారు నిద్రలోనికి ఒరిగిరి అని. అంతేకాని తన పరోక్ష నిందకు వారు విముఖులని అతడు గ్రహింపలేదు. ఇక చేయున్నది లేక నాతో చెప్పి వెడలిపోయెను. సనత్సు జాతీయమును వ్యాఖ్యానించుచు మాస్టర్ గారు ధర్మరాజును గురించి ఇట్లు ప్రశంసించిరి. దుర్యోధనాదులను గూర్చి ఎవరైనను ఒక్క నిందావాక్యము పలికినను ధర్మరాజు సమ్మతింపక ఆ పలికిన వానిని వెడలనంపెడివాడట. ఎంత విచిత్రమో చూడండి. తన బంధువు ద్వారము దాటగానే మాస్టర్ గారు కన్నులు తెరచిరి. వెంటనే నా వైపు కరుణామయ దృక్కులు సారించిరి. నేనప్పటి వరకు శ్రీవారిని పరిశీలించి తిని. వారి శరీరము బిర్రబిగిసి ఉండెను, నిశ్చేష్టితమైనది. నాకు శ్రీవారు తన అర్పణ అను ఖండకావ్యమున పాండవుల నడుమనున్న శ్రీకృష్ణుడు అంబశయ్యపై ఉన్న భీష్ముని వేడుకోలుపై భౌతిక దేహమును అట్లే ఉంచి సూక్ష్మదేహయానమున భీష్ముని వద్దకు వచ్చి వెళ్ళెనని వర్ణించిన వైఖరి గుర్తుకు వచ్చినది. మాస్టర్ గారు కూడా ప్రస్తుతము తమ భౌతిక దేహమును విడిచి ఎచ్చటికో వెళ్ళి వచ్చిరని నాకు అనిపించినది. ఇది వాస్తవమేనా అని మాస్టర్ గారిని ప్రశ్నించి తిని. మనసులో దాచిపెట్టుకొనుట కన్నా వారి నుండి స్పష్టీకరణ పొందుట మేలు కదా. ఈ విధానమును నాకు మాస్టర్ గారి సోదరుడు శ్రీ భరద్వాజ బోధించెను. మాస్టర్ గారు ఇట్లు గంభీర ముద్రతో ఈ అంశమును ఇట్లు స్పష్టము గావించిరి. మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఇతరులను గూర్చిన నిందావాక్యములు వినుట నేనిష్టపడను. ఇప్పుడు నన్ను చేరవచ్చిన బంధువు నా యందు చనువు తీసుకొని నా హెచ్చరికను పాటింపక తన సంభాషణ ధోరణిని కొనసాగించుచుండెను. కావున నా భౌతిక దేహము నుండి సూక్ష్మదేహమును ఉపసంహరించుకొంటిని. నీకు అనిపించినది నిజమే. ఇట్టి సందర్భములందు నేను భౌతిక దేహమును వీడుట పరిపాటి.
మరియు ఇట్టి సందర్భములను ఆపదలో ఉన్న దీనులను ఆదుకొనుటకై అవకాశముగా ఉపయోగించుకొని వారి వద్దకు సూక్ష్మదేహముతో వెడలి వారిని సేవించి వచ్చుచుందును. ఇప్పుడును ఇట్లే చేసి తిని శ్రీవారి హృదయ సౌకుమార్యమునకు, ఆత్మ సౌందర్యమునకును, దీనవాత్సల్యమునకును, మహిమా విభూతికిని నేను అచ్చెరువంది ఆనందించి తిని. ఇప్పుడు మీరెచ్చటికి వెళ్ళి వచ్చి తిరి అని అడుగవలెనను కుతూహలము నాకు కలుగలేదు. అదియు వారి రక్షణమే కదా. కాకినాడలో ఉన్న దినములలో ప్రతిదినము 4 గంటల నుండి 5 గంటల వరకు శిక్షణా తరగతులకు వచ్చిన అస్థానీకులు నగర సంకీర్తనము గావించున్నట్లు శ్రీవారు ఏర్పాటు చేసిరి. నేను కొలదిమారులు ఆ సంకీర్తనమున పాల్గొంటిని. ముఖ్యముగా చిరంజీవి సుదర్శనము ఈ సంకీర్తనమును నడిపించెను. తమ కుమారులలో కొందరు అనుచరులలో శ్రీవారు ఆధ్యాత్మిక చైతన్యమును, భక్తిభావమును బాల్యము నుండియే జాగృతము గావించిరి. తదనంతర కాలమున కొన్ని ఏండ్ల పాటు మా ఊరిలో నేను వేకువజామున నగర సంకీర్తనమునందు పాల్గొంటిని. అట్టి స్ఫూర్తి శ్రీవారు నాకు ప్రసాదించిరి. కొన్ని ఏండ్లలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కలిసి నగర సంకీర్తనము గావింతురని వారు ఆశించిరి. కాకినాడలో కొన్నేళ్లు నేను నగర సంకీర్తనమున పాల్గొనలేదు. కారణము, మాస్టర్ గారు ఆ సమయముననే నన్ను తమ సన్నిధిలో కూర్చుండబెట్టుకొని దేశ భద్రతకు, జాతీయ చైతన్యమునకు సంబంధించిన కొన్ని విషయములు చెప్పుచుండెడివారు. కాకినాడలో కొన్నాళ్ళు పున్నయ్యశాస్త్రి గారు పాల్గొలేదుటండి నగర సంకీర్తనల్లో. ఎందుకంటే ఈ విషయాలు మాస్టర్ చెప్తూ ఉండేవాళ్ళట. కొందరు రాజకీయ నాయకులు ప్రజలకు తెలియకుండా పైకి మంచివారుగా నటించుచు విదేశములకు ఏజెంట్లు అయి ధనాశకు, పదవీకాంక్షకు లోనై మన దేశమునకు ద్రోహం చేయుచున్నారని మాస్టర్ గారు సెలవిచ్చిరి. జాతీయతను, ఆధ్యాత్మిక సాధనను జోడించిన వారు సాధకులు అనుష్ఠింపవలసిన కొన్ని నియమముల పట్టికను డిక్టేట్ చేసిరి. వానిలో నాకు గుర్తున్న కొన్నిటిని ఉటంకించుచున్నాను. సాధకులు అనుష్ఠింపవలసిన కొన్ని నియమముల పట్టికను డిక్టేట్ చేశారండి. అంటే జాతీయతను, ఆధ్యాత్మిక సాధనను జోడించిన వారు అట్లాంటి సాధకులు అనుష్ఠింపవలసిన కొన్ని నియమముల పట్టికను డిక్టేట్ చేశారు. వాటిలో నాకు గుర్తున్న కొన్నింటిని ఉటంకించుచున్నాను అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు. ఆ సందర్భంలో ఉన్నాం. ఆ నియమాలను చెప్పుకుంటూ ఉన్నామండి. కొన్ని పాయింట్స్ లాగా ఇచ్చారు. మొదటిది, కామక్రోధములను రెచ్చగొట్టు ఘట్టములలో వ్రేలు పెట్టరాదు. ఆ తర్వాత, రాజకీయములతో ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ప్రమేయము పెట్టుకొనరాదు. ఇంకో పాయింట్, దేశ పరిస్థితులను అప్రమత్తులై గమనించుచుండవలెను. 4వ పాయింట్, సమిష్టి సాధన ప్రధానము. అంటే కలిసి సాధన చేయటం, సమిష్టిగా అందరూ కలిసి సాధన చేసుకోవటం చక్కగా, అది ప్రధానము అంటున్నారండి. 5, భారత జాతి వైభవము కొరకు, లోక కళ్యాణము కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రతి దినము కొలది నిమిషములు మాస్టర్ సివివి గారిని ప్రార్థింపవలెను. 6, దినచర్యలో అనుక్షణము తాను చేపట్టు కార్యము చేయవలసినదా కాదా, అంతర్యామి సాధనకు అనుగుణమా కాదా అని ఆత్మ పరిశీలన గావించుకొనవలెను. 7,
కాలమున ఏ క్షణము కూడా వృధా చెయ్యరాదు. కాలమును అంతర్యామి సేవారూపములకు కర్తవ్యములతో నింపవలెను. ఆ తర్వాత 8వ పాయింట్, సాధకులు సినిమాలు చూడరాదు. పాత సినిమాలు కొన్ని దీనికి అపవాదములు. అంటే పాత సినిమాలు కొన్ని తప్పితే మామూలుగా సినిమాలు చూడకూడదు అంటున్నారండి. సినిమాలు మనలో దాగి ఉన్న కామ క్రోధాది ఆవేశములను రెచ్చగొట్టును. కామమును పురికొల్పు దృశ్యములను చూడరాదు. గేయములను వినరాదు. ప్రణయ కవిత్వము అను పేర వ్రాయబడిన గేయములను మాస్టర్ గారు పూర్వము భాషాదేవికి గాయములు అని పేర్కొనిరి. ప్రణయ కవిత్వం అనే పేరుతో రాయబడిన గేయాల్టని అనే పాటలనట మాస్టర్ట అంతకుముందు భాషాదేవికి గాయములు అని పేర్కొన్నారట. ఆ తర్వాత 9వ పాయింట్, దైనందిన జీవితమున కులమతముల ప్రసక్తి తేరాదు. ఎవరు కంటపడినను ఎవరింటికి వెళ్ళినను వారికి ఆరోగ్యము క్షేమము కలుగవలనని ప్రేమతో భగవంతుని ఉద్దేశించి ప్రార్థింపవలెను. 10వ పాయింట్, భగవత్ సేవా రూపమైన తన కర్తవ్యమును ఎవరి మొగమాటమునకు లోనై విడిచిపెట్టి వృధా కాలక్షేపములు చేయరాదు. 11వ పాయింట్, వాదములలోనికి కలహములలోనికి జొరబడరాదు. సాధన ఎంతగా పరిపక్వత చెందవలెను అనగా పరస్పర కలహోద్యోగులైన నరులు సాధకుల సన్నిధిలో తమ వైరమును విస్మరించి కలహమును మానవలెను. అంటే వాదనలోకి ఆర్గ్యుమెంట్లోకి తగాదాలోకి జొరబడకూడదటండి. సాధన ఎంతగా పరిపక్వత చెందాలంటే వైరమును విస్మరించి కలహమును మానవలెను అంటున్నారు. సాధకుల సన్నిధిలో అంటే ఇట్లా సాధన చేసే వాళ్ళ సన్నిధిలో బాగా కలహము బాగా తగాదా ఆర్గ్యుమెంట్ పెట్టుకునే వాళ్ళు కూడా మానేయాలటండి. అలా ఉండాలట సాధకులు. ఆ తర్వాత 12వ పాయింట్, ఉదయ సాయం సమయములందు ప్రార్థన తప్పనిసరిగా నిర్వర్తింపవలెను. అందు ఆత్మసమర్పణము ముఖ్యము. ఆ తర్వాత 13వ పాయింట్, రజస్తమో గుణములను రెచ్చగొట్టు ఆహార పదార్థములను కారము ఉప్పు పులుపు అధికముగా కలవి నిల్వ ఉంచిన పదార్థములు ఊరగాయ పచ్చడులు అప్పడములు వడియములు ఒరుగులు స్వీకరింపరాదు. రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచబడిన పదార్థములు జీవశక్తిని కోల్పోయి శవప్రాయములగును. కావున వానిని స్వీకరింపరాదు. ఆ తర్వాత 14వ పాయింట్, సన్మార్గమున సాధనా పదమును అనుసరింపవలనే కానీ మిగిలిన వారికన్నా తాము అధికులము జ్ఞానులము మార్గదర్శకులము అని ఎన్నడూ గర్వపడరాదు. సంఘ సంస్కరణ పేరుతో ఒత్తిడులు చేయుట మంచిది కాదని శ్రీవారు ఒకసారి తెలిపిరి. ఉదాహరణకు వితంతువులు పునర్వివాహము చేసుకొనవచ్చునా లేదా అను అంశమును వారికే వదిలిపెట్టవలెనని చెప్పిరి. కొందరు సంస్కరణోద్యమకారులు కీర్తిని బిరుదములను ఆశించి తెల్ల దొరతనముతో చేతులు కలిపిన దురదృష్ట సందర్భమును మాస్టర్ గారు నాతో ప్రస్తావించిరి. ఇట్టి వారిలో కొందరు ప్రముఖులకు ఆధ్యాత్మిక నాయకులు విద్యావేత్తలు కవి పండితులు కూడా కలరట. ఇట్టివారు సామాన్య జనుల దృష్టిలో దేశభక్తులుగానే చలామణి అగునట్లుగా చరించిరట. వీరిని భారతీయ సమైక్యమునకు భంగకారకముగా బ్రిటిష్ వారు ఉపయోగించుకొనిరట. తెలిసియో తెలియకయో వీరు పరాయి పాలకుల చేతిలో పావులైనారట. ఇంత మాత్రము చేత శ్రీవారు సంఘ సంస్కరణకు వ్యతిరేకులైన మూఢాచార పరాయణులని భావింపరాదు. అంతర్యామి సేవ అను ఆధ్యాత్మికత పరమప్రేమ ఆధారముగానే ఏ సంస్కరణ అయినను ఆచరణలో చేపట్టవలయును.
జనుల నడుమ పారస్పర్యము ఇట్లు చేకూరకుండా వేరుగా సాగు ఏ సంస్కరణోద్యమములు సఫలము కానేరవు. భారత సంస్కృతికి భంగకరముగా ఇవి పరిణమించు అవకాశము కలదు. భారత విచ్ఛిన్నకారులకు విదేశీయులకు ఈ అవకాశము తోడ్పడును. వివరములు మొదటి సంపుటమున ఇయ్యబడినవి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. ఈ రకంగా సాధకులు ఆచరించవలసినటువంటి పాయింట్స్, నియమములు కొన్ని ఇచ్చారండి చక్కగా. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.